रात को 7:30 मथुरा। हाँ, हरिद्वार में अंकीगढ़ी मथुरा विश्राम घाट, इधर ये 74 घाट, ये सब राजा लोगों ने बनाया। किसी का मनोकामना हुआ, किसी ने घाट बनाया, जो भी मनोकामना मांगी जाती है यही होता है। मथुरा 3 लोग से यारी। హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే డే 4 ఫ్రమ్ మథురా. టైం అయితే 2 అవుతుంది. చాలా లేట్గా లేచినాయి అలా. అంటే ఒక 3 days అయితే ఫుల్ ఈ డ్రైవ్ చేసి చాలా టైర్డ్ అయిపోయినా. సో మళ్ళీ రాత్రి లాగిన్ ఉండే నిన్న. ఇక లేట్గా లేచేసిన 2 అవుతుంది. బయటికి పోదాం అనుకుంటే బయట 38 degrees ఉంది. సో ఇప్పటివరకు అయితే ఇక్కడ వెళ్ళలేదు. ఇంకోటి మన బండి కూడా సర్వీస్ సెంటర్లోనే ఉంది కదా. సో 3 o'clock బండి తీసుకొని అక్కడ నుండి కొంచెం సిటీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. బయటికి వెళ్ళి చూపిస్తా కండి మీకు. ఇది నిన్న సరిగా చూపిలేదు కదా, నేనున్న స్టే ఇదే. అంటే నిన్న అక్కడ చిన్న రూమ్లో ఉండే, ఇవాళ కొంచెం పెద్దగా ఉంది. ఇలా ఏసీ లేకపోతే మాత్రం బతకలేము. ఇట్లా బయటికి వస్తే ఇట్లా షెగలు కొడుతున్నది. మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకు మథురాలో, దొరికిపోతాయి తక్కువలోనే. కానీ ఇక్కడ ఏసీ లేకపోతే మాత్రం 2 నిమిషాలు కూడా బతకలేము. అంత వేడిగా ఉంది. ఆహా, మనకి ఇక్కడ నుండి జన్మభూమి వచ్చేసి శ్రీకృష్ణ జన్మభూమి వచ్చేసి ఒక 3 kilometers ఉంది. లోపలికి వస్తే ఎంత చల్లగా ఉందో. నేను ఏం చేస్తాను అనేస్తే 3 o'clock అట్లా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే వీడియో ఎడిట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ డే వీడియో అయితే ఎడిటింగ్లోనే ఉంది. ఎప్పటి వీడియోలు అప్పుడే మ్యాక్సిమం ట్రై చేస్తా. 3 o'clock అయితే బండి తెచ్చేసుకొని అక్కడ నుండి ఆ టెంపుల్కి వెళ్ళిపోదాం. అండ్ సాయంత్రం ఇక్కడ ఆరతి కూడా ఉంటుందంట. సో ఆరతి కూడా చూసేసుకుందాం. ఇంతే. ఇవాళైతే ఎక్కువ బ్లాగ్ ఏం చేయదలుచుకోలేదు, ఎందుకంటే 3 days ఫుల్ బాడీ ప్యాక్ అయిపోయింది అది. అందుకే ఇలా కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కువ ప్లేసెస్ తిరగకుండా కొన్ని ప్లేసెస్ అయితే తిరుగుతా. ఊబర్ అయితే బుక్ అయింది. ఆ పాయింట్ దగ్గరికి అయితే పోతున్నా. వీడికించి 3 kilometers అసలు బుక్ అవుతలే ఊబర్, ర్యాపిడో. ఇక్కడ లోకల్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి, అవే బుక్ చేసుకుంటే బెస్ట్. బుక్ అంటున్నా, మాట్లాడుకోవాలి డైరెక్ట్ పోయి. ఎండ మాత్రం చంపి కొడుతుంది. 3:40 అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. సో సర్వీస్ సెంటర్కి పోయి వచ్చిన, ఆయన దగ్గర ఈ పార్ట్స్ లేవంట, ఈ పార్ట్ కూడా లేదు అద్దంది. సో అవి 2 అట్లనే పెట్టేసిండు. ఇక బేసిక్ సర్వీసింగ్ చేసిండు. ఇప్పుడైతే నేను సీదా విశ్రామ్ ఘాట్కి పోతున్నా. ట్రాఫిక్ మస్తు ఉన్నది, సాయంత్రం అవుతుంది కదా. విశ్రామ్ ఘాట్ దగ్గర ఫస్ట్ బోటింగ్ చేసేసుకొని అక్కడనే ద్వారకాధీష్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూసుకొని జన్మాష్టమి కాంప్లెక్స్కి వెళ్ళిపోదాం. వృందావన్ లెఫ్ట్, మథురా రైట్. ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి తిరగనీకి, కానీ వేడికి అసలు ఓపిక లేకుండే. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే గమ్మున ఒక ఆటో మాట్లాడుకోండి, ప్యాకేజ్ సాయంత్రం వరకు తిప్పేస్తాడు అన్నీ. ఇంకొక రోజు మథురాకు పెట్టుకోవచ్చు. ఇక మనం అంతే ఏకాకులం కాబట్టి మనం అంత తిరగలేదు. కానీ నేను కడుగుదామా भाई विश्राम घाट किधर है? नहीं मालूम है। अंकल अंकल विश्राम घाट, हाँ इधर से सी। ओके थैंक यू.
विश्राम घाट किधर है? विश्राम घाट क्या करना है? हाँ हाँ बोटिंग बोटिंग कराते कितना या? एक सेकेंड, घूमने के ऊपर है कि जितना आप घूमेंगे। एक राउंड मारना है बस। राउंड है, छोटा राउंड है, बड़ा राउंड है, 25 घाट वाला राउंड है और एक 12 घाट वाला राउंड है। आप और विश्राम घाट, मथुरा में विश्राम घाट आरती, हरिद्वार हर की पैड़ी का विश्राम घाट, मथुरा टू विश्राम घाट, यमुना आरती, यमुना तरी में हरिद्वार हर की पैड़ी मथुरा विश्राम घाट, मथुरा टू बनारस, यहीं से आरती, यमुना आरती, आरती रात को 7:30 बजे मथुरा हाँ हरिद्वार में हर की पैड़ी मथुरा विश्राम घाट, इधर ये 24 घाट, ये सब राजा लोगों ने बनाया। किसी का मनोकामना हुआ, किसी ने घाट बनाया, किसी ने धर्मशाला बनाया। जिसका मनोकामना होता है यहाँ से चूंदरी पहनाया जाता है यमुना जी के अंदर, तो देखो यहाँ ये चूंदरी पहना देंगे। जिसका नाती हुआ है, यमुना जी कहती है दूधन नहाओ पूतन भरो, ये सामने दूध चलाया जाता है। यमुना जी श्री कृष्ण का पत्नी है, जो भी मनोकामना मांगी जाती है यही होता है। मथुरा 3 लोग से यारी, ये घाट है, ये सब राजा लोगों ने बनाए, ये 24 घाट। ये सब राजा लोगों ने मथुरा टू, जैसे राम घाट, श्याम घाट, बीच विश्राम घाट, 12 घाट इधर और 12 घाट इधर, बीच में विश्राम घाट। यहाँ शाम को आरती, यहाँ बहन भाई का स्नान होता है, जैसे भैया दोस्त का स्नान होता है। दिवाली आती है जो बहन टीका करती है, यमराज की बहन यमुना जी। ఘాట్కి పక్కన గది నుండి మనకి విశ్రామ్ ఘాట్కి తవ్వా అండి ద్వారకాధీశ్ టెంపుల్ కూడా ఉందండి. సో పక్క గదిలో తొత్తిన भाई मंदिर द्वारकाधीश है साहब. ఈ రోజులు అన్ని పోతులే ఉన్నాయి. నన్ను కొత్తేమన్నా గుంపుకపోయినా ఎవరు అడిగేటో లేరు. అవి ఏమనకుండా మన పని మనం చూసుకుంటే అవి కూడా ఏమన్నాయి. కానీ మంచిగా ఉంది వర్త్. అగర్ బోట్ మాట్లాడుకోవాలి అనుకుంటే బేరం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మో ఎన్ని కోతులు ఉన్నాయి. అయ్యా కోతులు ఉన్నాయి ఇక్కడ. కళ్ళదాలు తీసేసిన కళ్ళదాలు వేసుకోవాలి అంట కోతులు.
कि धर्मराज, यही धर्मराज है और यही यमराज है। दिवाली के नेक्स्ट ईयर जो बहन भाई को टीका होता है, भाई दूज स्टार्ट हुआ। फर्स्ट टाइम यमुना ने ब्रदर को टीका किया, धर्मराज को। बहन भाई को होता है ना, यमुना जी टीका करके भाई से वरदान मांगा, बहन भाई से गिफ्ट मांगती है, यमुना जी ने भाई से वरदान मांगा। क्या वरदान मांगा कि जो भी स्थिरता है यमुना का स्नान करेगा, पूजन करेगा, वो यमलोक नहीं जाएगा, वो सीधा जाएगा धर्म के लोक। गंगा पर जैसे हड्डी चढ़ता है, इधर यमलोक से मुक्ति का पता चढ़ता है। विद्वान चाहता है कि यमलोक नहीं जाए, मन नहीं बात, तो यमलोक से मुक्ति का पता चढ़ता है। जो अपना शीश है, हाँ, इसके बल्ले कोकोनट, इसके बल्ले यमुना को चढ़ता है कोकोनट, और जो अपना बॉडी है इसके बल्ले यमुना को चुन्नी चढ़ता है। जिनको पता होता है अपने घर से लेके आते हैं प्रसाद। సో ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది మన ద్వారకాధీశ్ది. ఇది ప్రైవేట్ టెంపుల్ అంట, కానీ టెంపుల్ మంచిగా ఉంది. అండ్ ఆరతి టైం వచ్చేసి 7:30. సో ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా జన్మభూమి టెంపుల్ పోలేదు, అందుకే నేను జన్మభూమి టెంపుల్కి అయిపోతున్నా. మార్నింగ్ 5:30కి ఇంకో ఆరతి ఉందంట. సో ఆరతి పొద్దుగాల అటెండ్ అవుదాం. మీకు కూడా గుడి గురించి అసలు ఏం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ పంతులు చాలామంది ఉన్నారు. ఒక 100 రూపీస్కి మీకు మొత్తం పూజ పాట్ అవన్నీ అయితే చెప్పేస్తున్నారు. మొత్తం గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మథురా గురించి మొత్తం వీళ్ళే చెప్తున్నారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్నీ వాళ్ళే చూపిస్తారు. కాబట్టి జన్మభూమి టెంపుల్ దగ్గరికి వచ్చిన, శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ దగ్గరికి లోపలికి బండ్లో నాటలేవాడు, పార్కింగ్లో అయితే పెట్టేసిన. ఫుల్ చెమట చూస్తురుగా, మొత్తం పచ్చిగా అయిపోయింది. అండ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుండి కొంచెం సెక్యూరిటీ కూడా ఎక్కువ పెట్టేసారు. సో మోస్ట్లీ నేను రికార్డ్ చేయకపోవచ్చు, కానీ బయటకి నుంచి అయితే మీకు చూపిస్తాను. గుడి దగ్గర అయితే అసలు వీడియో చేయలేదు. ఆ శ్రీకృష్ణ బర్త్ ప్లేస్ దగ్గర మొత్తం ఫుల్ సెక్యూరిటీ, ఫోన్స్ కెమెరాస్ ఏమున్నా మొత్తం అక్కడనే పెట్టేసేయాలి. అవన్నీ అలా పెట్టేసిపోయినా ఇక దర్శనం చేసుకొని వచ్చేసిన. అసలు అయితలేదు, ఫుల్ అంటే ఫుల్ వేడి ఉన్నది. సక్సెస్ఫుల్గా డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రేపు పొద్దుగాల అయితే ఇక్కడికి ఢిల్లీ పోతా. ఢిల్లీ వచ్చేసి 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో 2-3 అవర్స్ జర్నీ అంతే. ఈ రోజుకి ఇంతే, ఇంకా డైరెక్ట్ తినేసేసి ఏమైనా ఆర్డర్ చేసుకుంటా, తినేసి పండుకుంటా. అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఫుల్ వీడియో చూడండి. బాయ్.